ఇక డీటెయిల్స్ చూస్తే మంత్రులకు సాగర్ జలాలపై అవగాహన లేకపోవడంతోనే ఆయకట్టు పొలాలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 మంత్రులు కూడా దద్దమలన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు నీళ్లు అధికంగా తరలించడం వల్లే ఎడమ కాల్వకు గండిపడిందని జగదీష్ రెడ్డి అన్నారు. గతంలో కూడా గండిపడితే తాము 7 రోజుల్లోనే పనులు పూర్తి చేసినట్లుగా గుర్తు చేశారు. రాష్ట్రంలో 2014 ముందు పరిస్థితులు మళ్లీ వచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు జగదీష్ రెడ్డి. వ్యవసాయ రంగంలో భారతదేశంలోనే నెంబర్ 1 చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లాను కేసీఆర్ నాయకత్వంలో ఈ జిల్లాను సస్యశ్యామలం చేసినాం. మిల్లుల్లో పట్టలేని ఒడ్లు అన్ని గోదాములు పూర్తయి, మిల్లులు పూర్తయి, ఫంక్షన్ హాల్ కూడా తీసుకొని ఫంక్షన్ హాల్లో పెట్టినాం. కొన్ని సందర్భాల్లో సెలవులు ఉన్నప్పుడు స్కూళ్ళలో కూడా పెట్టినాం. జిల్లాలో వ్యాపారం పెరిగింది, జిల్లా ఆర్థిక పరిస్థితి బాగుపడింది. ఉత్త కోతలు కాదు, చర్చకు రావాలి. వస్తుంది, సందర్భం వచ్చినప్పుడు ప్రజల ముందర చర్చ పెడదాం. గత 60 ఏళ్ళు మీరు చేసిన నిర్వాహకం ఏందో, 10 ఏళ్లలో మేము ఈ జిల్లాను అభివృద్ధి చేసింది ఏందో, ఇప్పుడు ఈ ఏడాదిలో మీరు చేసింది ఏందో, ఇంకా సమయం ఉంది. మేమేం తొందరపడలే. కానీ మీ తప్పులకు, మీ అనుచరులు చేసిన ఆగడాలకి బయట పెట్టినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టులను లేదా మెయిన్ మీడియా ప్రతినిధులను భయపెట్టించి కేసులు పెడతామని, దాడులు చేస్తామని, లేదా మీ మేనేజ్మెంట్తో మాట్లాడి నౌకర్లు పీకే ఇస్తామని మీరు చేస్తున్న నియంత్రిత వైఖరి ఏదైతే ఉందో దీన్ని నల్గొండ జిల్లా ప్రజలు సాధించరు, తిప్పి కొడతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ అధికారులు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాళ్ళ మాటలని మీరు తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే మీరు పెట్టిన కేసుల్ని తిరగదోడే సంస్కృతి మొదలైంది అవతల.